హలో ఇన్వెస్టర్ నమస్తే. మనకు ఒకప్పుడు మనము ఇన్నర్ రింగ్ రోడ్ అంటే మనకు ఎల్బీ నగర్, ఉప్పల్, బేగంపేట్, అలాగే మనకు మెహదీపట్నం, హరంగఢ్, సంతోష్ నగర్, చంద్రనారాయణగుట్ట మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఎల్బీ నగర్ కలిసేది ఇది ఈ ఇన్నర్ రోడ్, ఈ చిన్న రింగ్ రోడ్. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రీజనల్ రింగ్ రోడ్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకు హైలైట్ టాపిక్. ఇప్పుడు మనం మెయిన్గా వచ్చేసి ఇన్వెస్టర్స్కి ఎప్పుడైతే మనము ఓఆర్ఆర్ మిస్ అయ్యాం, ఇన్నర్ మిస్ అయ్యాం, కానీ ఇప్పుడు మనకు మళ్ళీ ఒక అవకాశం, మూడో అవకాశం వచ్చినట్టు మనకు మూడవ అవకాశం వచ్చింది ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్లో ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే మనము ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా ఏదైతే మనకు రీజనల్ రింగ్ రోడ్ ఉందో బాలానగర్, రాజాపూర్, అలాగే మనకు చౌటుప్పల్, అలాగే మనకు యాదగిరిగుట్ట, ఇక్కడ చూసుకుంటే మనకు తూప్రాన్, అలాగే గజ్వెల్, ఇవన్నీ చూసుకుంటే మనకు సదాశివపేట హైవేలో చూసుకుంటే మనకు పెద్దాపూర్, ఈ సరౌండింగ్స్లో నుంచే మనకు రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది. సో దీంట్లో మెయిన్గా వచ్చేసి రోడ్ కనెక్టివిటీస్. ఈ రోడ్ కనెక్టివిటీస్లో మనకు మేజర్గా వెళ్ళే రోడ్స్ ఏంటంటే గ్రీన్ఫీల్డ్ రోడ్ హైవేస్. ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్స్ హైవే వచ్చేసి మనకు ఒకటి ఇప్పుడు మనం బాగా న్యూస్ చూస్తున్నాం, రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ అని చూస్తున్నాం. అది 330 ఫీట్ రోడ్ పోతుంది. సో అది ఎక్కడి నుంచి అంటే మనకు ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి రావిరాల నుంచి అమన్గల్ వెళ్తుంది. అలాగే ఇంకొక మెయిన్గా వచ్చేసి మనకు NH44 అలాగే శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవేలో మనకి 3 గ్రీన్ఫీల్డ్ రోడ్ వెళ్తున్నాయి. అంటే మనకు ఒకటేమో బూర్గుల నుంచి వెళ్తుంది, ఇంకోటేమో కేశంపేట నుంచి వెళ్తుంది, ఇంకోటేమో తలకొండపల్లి నుంచి వెళ్తుంది. అంటే ఎగ్జిట్ నెంబర్ 15 బేస్ చేసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత 16 వచ్చేసి 16 తర్వాత మనకు పెద్ద గోల్కొండ వస్తుంది. ఆ పెద్ద గోల్కొండ బేస్ చేసుకొని ఒకటే దగ్గర నుంచి 3 గ్రీన్ఫీల్డ్ రోడ్ వెళ్తున్నాయి. అంటే ఒకటేమో బూర్గుల, అంటే చూడండి NH44కి జస్ట్ నియర్ బై, అంటే మనకు 3 to 4 కిలోమీటర్స్ ఒకటి గ్రీన్ఫీల్డ్ రోడ్ వెళ్తుంది. అలాగే మన కేశంపేట్ మనకు ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి, అలాగే మనకు ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి మనకి 15 నుంచి మనకి కేశంపేట్ టచ్ చేసుకొని రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ రోడ్ వెళ్తుంది. అలాగే ఇంకోటి ఎగ్జిట్ నెంబర్ 15 పెద్ద గోల్కొండ నుంచి ఇంకొక రోడ్ వచ్చేసి మనకు కేశంపేట్, అలాగే తలకొండపల్లి అక్కడి నుంచి వెళ్తుంది. అంటే అమన్గల్కి దగ్గరలో, అమన్గల్కి రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వెళ్తుందో ఆ దగ్గరలో కలుపుకొని మనకు ఇంకొక రోడ్ వెళ్తుంది. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే ఇక్కడ ఒకప్పుడు మనం ఇన్నర్ మిస్ అయ్యాం, అలాగే ఓవరాల్ మిస్ అయ్యాం ఇన్వెస్ట్మెంట్కి. కానీ ఇప్పుడు మూడో అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశం మాత్రం మిస్ చేసుకోకండి. ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీ వస్తుందో, ఎక్కడైతే మన యాక్సెసిబిలిటీ అంటే రోడ్ కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, డెవలప్మెంట్ ఇవన్నీ బేస్ చేసుకొని తీసుకుంటే ఈ మ్యాప్లో మనం వెంచర్స్ ఎక్కడ వెళ్తుంది, మనం ఎక్కడ ప్లాట్ కొంటున్నాం, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎక్కడ గ్రీన్ఫీల్డ్ రోడ్ వెళ్తున్నాయి, ఎక్కడ మనకు కనెక్టివిటీ రేడియల్ రిజోర్ట్స్ ఎక్కడ పోతున్నాయి. రేడియల్ రోడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. రీజనల్ రింగ్ రోడ్కి రేడియల్ రోడ్ అనేది వాటికి ప్రాణం అన్నట్టు. ఒకప్పుడు మనం ఎగ్జిట్ నెంబర్ 16 కానీ, ఎగ్జిట్ నెంబర్ 15 కానీ, ఎగ్జిట్ నెంబర్ 7 షామీర్పేట కానీ ఇవన్నీ చూసుకుంటే అక్కడ దిగి వివిధ ప్రాంతాలకు వెళ్ళొచ్చు. అలాగే ఇప్పుడు ఏదైతే మనకు రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో, రీజనల్ రింగ్ రోడ్కి కనెక్టివిటీ చాలా 60 రోడ్స్ ఇస్తున్నారు. ఎక్కడైతే మనకు ఓఆర్ఆర్ ఉందో ఓఆర్ఆర్ నుంచి ఈ పెద్ద రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీకి మెయిన్గా వచ్చేసి 60 రేడియల్ రోడ్స్ ఇస్తున్నారు. ఆ రేడియల్ రోడ్స్ బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే రాబోయే రోజులో మనం ఇన్నర్ మిస్ అయ్యాము, రీజనల్ రోడ్ ఓఆర్ఆర్ మిస్ అయినాం. కాబట్టి ఇప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఓఆర్ఆర్ మధ్యలో, అలాగే రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా రాబోయే రోజుల్లో మంచి గ్రోత్ చూడబోతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికప్పుడు తన ఉనికిని పెంచుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా వెయిట్ చేయకుండా, ఎవరైతే ఇప్పటివరకు కొనడానికి వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే ఇప్పుడు ఇంకా రేట్లు తగ్గుతాయి అని అనుకుంటున్నారో ఇప్పుడైనా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో హైదరాబాద్ మార్కెట్ అనేది చాలా పుంజుకుంటుంది. హైదరాబాద్ మార్కెట్ రాబోయే రోజుల్లో ఎక్సలెంట్ గ్రోత్ అవుతుంది. ఆల్రెడీ మనము కొన్ని మీటింగ్లలో చూసాం. ఎందుకంటే హైదరాబాద్ మార్కెట్ అనేది ఎప్పటికప్పుడు తన ఉనికిని పెంచుకుంటూ దాని రేటు మార్చుకుంటూ వెళ్ళిపోతుంది. సో దీంట్లో బేస్ చేసుకుంటే మనము ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అప్ టు మనకు బాలనగర్, అలాగే పోలేపల్లి సెజ్ రాజాపూర్ వరకు చూసుకున్నట్టయితే రేట్ అందుబాటులో ఉన్నాయి. ఈరోజు కొనడానికి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనడానికి అందుబాటులో ఉన్న రేట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే, ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేస్తే ఒకప్పుడు మనకు HMDA పరిధి అనేది మనకు ఏదైతే రీజనల్ ఓఆర్ఆర్ వరకే ఉండేది.
కానీ ఈరోజు గవర్నమెంట్ మార్చింది, గవర్నమెంట్ అనేది ఎక్స్టెండ్ చేసింది. అంటే మనకు ఏదైతే ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కదా, అక్కడ వరకు కూడా హెచ్ఎండిఏ పరిధి పెంచారు. అంటే ఓఆర్ఆర్ పరిధి పెరిగింది, అలాగే ఓఆర్ఆర్ అవతల బయట కూడా 6 కిలోమీటర్స్ వరకు కూడా మనకు హెచ్ఎండిఏ పరిధి పెరిగింది. కాబట్టి ఒకప్పుడు మనం హైదరాబాద్లో మిస్ అయిపోయాం, హెచ్ఎండిఏ ప్లాట్ మిస్ అయిపోయాం. కాబట్టి ఇప్పుడు కొనాలనుకున్న వాళ్ళు హెచ్ఎండిఏ పరిధి పెరిగింది, అలాగే మనకు హెచ్ఎండిఏ పరిధిలో అందుబాటులో రేట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే హెచ్ఎండిఏ లేదా లేదంటే డిటిసిపి అప్రూవల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, ఏదైనా అప్రూవల్ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది, మంచి అప్రిషియేషన్ ఉంటుంది. అలాగే దాంతోపాటు రీసేల్ కూడా అవకాశం ఉంటుంది. మనం అమ్మాలనుకున్నప్పుడు మన ప్లాట్ అమ్ముడు పోవాలి. కాబట్టి సో ఈ క్లస్టర్లో ఈ రీజనల్ రింగ్ రోడ్కి ఓఆర్ఆర్కి మిడిల్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి మంచి రేట్ వస్తుంది, మంచి అప్రిషియేషన్ వస్తుంది, అలాగే రీసేల్ కూడా అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే ఇంకా రేట్లు తగ్గుతాయేమో అని వెయిట్ చేస్తున్నాం, కానీ రేట్లు ఎక్కడ తగ్గవు. హైదరాబాద్ మార్కెట్ అనేది ఎప్పటికప్పుడు దాని ఉనికిని పెంచుతూ ముందుకెళ్ళిపోతుంది. సో ఎప్పుడు రేట్లు తగ్గవు, రేట్లు అలాగే ఉండవు, స్టేబుల్గా ఉంటాయి. హైదరాబాద్ మార్కెట్ రియల్ ఎస్టేట్ స్లోగా ఉందంటే స్టేబుల్గా ఉంటుంది తప్ప ఎప్పుడు రేట్లు అనేది పడిపోదు. కాబట్టి ఇప్పటికైనా ఇన్వెస్ట్ చేయండి. ఈ రేడియల్ రోడ్స్ ఎక్కడి నుంచి వెళ్తుందో ఒకసారి మ్యాప్ దగ్గర పెట్టుకొని, లేదంటే ప్రాపర్టీ అడ్వైస్ తీసుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభాలు వస్తాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ వస్తాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున కనెక్టివిటీస్ ఉంటుంది అని తెలుసుకొని ఒక ప్రాపర్టీ అడ్వైజర్ని మీరు కన్సల్ట్ అయ్యి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు రేటు పెరుగుతుందని తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఈ రీజనల్ రింగ్ రోడ్లో ఎక్కడో ఒక ప్లేస్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, రాబోయే 5 ఇయర్స్లో, అంటే రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు, అలాగే మార్కింగ్ కూడా అయిపోయింది. కాబట్టి రాబోయే రోజులో మనకు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మంచి రేట్స్ వస్తాయి. కాబట్టి మీరు మంచి కన్సల్టెంట్ మీట్ అవ్వండి, మన కన్సల్టెంట్ దగ్గర ప్రాపర్గా గైడ్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే మీకు రాబోయే రోజుల్లో అద్భుతంగా రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు వెయిట్ చేస్తే కొన్న తర్వాత వెయిట్ చేయండి, అంతేగాని రేట్లు తగ్గుతాయి తర్వాత కొందాం అనుకున్న వాళ్ళకి అందుబాటులో రావు. ఇప్పుడు మనకి రేట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ ఓఆర్ఆర్ అలాగే రీజనల్ రింగ్ రోడ్ ఈ మిడిల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా రాబోయే 10 ఇయర్స్లో మీరు మరో కోకాపేట్, మరో గచ్చిబౌలి, మరో నియోపోలిస్ లాగా రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే షాద్నగర్ని బేస్ చేసుకొని తీసుకున్న వాళ్ళకి ఈరోజు చాలా మంచి రిటర్న్ తీసుకుంటున్నారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకున్న వాళ్ళకి రాబోయే రోజుల్లో అద్భుతంగా రిటర్న్స్ వస్తాయి. సో ఇప్పటికైనా మీరు ఆలస్యం చేయకుండా ఇన్వెస్ట్ చేయండి, మీకు మంచి ప్లాట్స్ దొరుకుతాయి. అలాగే మా నంబర్ 9985461478. థ్యాంక్ యూ.